శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వైకుంఠంలో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణమూర్తి దర్శనం కోసం ఉత్తర ద్వారం వైపు వస్తారు. అప్పుడు శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు వచ్చి ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అందుకే ముక్కోటి ఏకాదశి రోజు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయంలో అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో ఉత్తర ద్వారం గుండా వెళ్లి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవాలి, విష్ణు స్వరూపాన్ని దర్శనం చేసుకోవాలి. అలా చేస్తే సంవత్సరం పాటు విష్ణు కృపకు పాత్రలై విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న ప్రయోజనం కలగడంతో పాటుగా 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి ఉపవాసం ఉండండి. ఆ ఉపవాసం పూర్తిగా ఉండలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. అలా కూడా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉడకబెట్టని పదార్థాలు తింటూ ఉపవాసం ఉండవచ్చని వాయుపురాణంలో చెప్పారు. ఇలా ఉపవాసం ఉండటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఉపవాసం ఉండలేని వాళ్ళు, దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయంగా ముక్కోటి ఏకాదశి రోజు 2 మంత్రాలు చదువుకోండి. ఆ 2 మంత్రాలు చదువుకుంటే ఉపవాసం ఉన్న ఫలితం, ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న ఫలితం కలుగుతాయి. ఆ 2 మంత్రాలు ఏంటంటే మొదటి మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం, రెండో మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం. మీరు ఆఫీసుల్లో పని చేసుకున్నా, కాలేజీలకు వెళ్ళినా, స్కూళ్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పని మీద ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటే ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కలియుగంలో నామస్మరణ ధన్యోపాయం అని మహర్షులు చెప్పారు. ఇలా మంత్రం చదువుకుంటేనే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో 3 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. ఆవు నెయ్యితో దీపం పెట్టండి. వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. అలాగే విష్ణుమూర్తికి తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు, తుమ్మి పూలు, జాజి పూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో లక్ష్మీనారాయణల చిత్రపటం ఉంటే ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టండి. లక్ష్మీనారాయణల చిత్రపటం లేకపోతే సీతారాముల చిత్రపటం గాని, రాధాకృష్ణుల చిత్రపటం గాని, వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేతుడే ఉన్న చిత్రపటం గాని, లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం కానీ ఏదున్నా సరే గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత తెల్లగన్నేరు పూలు లేదా నందివర్ధనం పూలు లేదా తుమ్మి పూలు లేదా జాజి పూలు ఆ చిత్రపటం దగ్గర ఉంచండి. అవన్నీ అందుబాటులో లేకపోతే తులసి దళాలు ఉంచండి. తులసి మాల ఆ చిత్రపటానికి అలంకరించండి. ఇలా చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పసుపచ్చటి చామంతి పూలు ఉంచండి. ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలను శాల పుష్పాలు అంటారు. విష్ణుమూర్తికి ఆ పుష్పాలంటే చాలా ఇష్టం. కాబట్టి మీ ఇంటి ఆవరణలో మొక్కలకి కాసిని పుష్పాలు వచ్చినా సరే ఆ పుష్పాలు విష్ణు సంబంధమైన చిత్రపటం దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ చిత్రపటం దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే సంవత్సరం పాటు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది. తొందరగా ఇల్లు కొనుక్కుంటారు, వాహన లాభం ఉంటుంది, కోర్టు సమస్యలు తీరిపోతాయి, శత్రు బాధల నుంచి బయటపడచ్చు, దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. అలాగే దేవాలయానికి వెళితే మాత్రం దేవాలయ ప్రాంగణంలో భక్తులకు మీ చేత్తో దధ్యోజనం లేదా చక్కెర పొంగలి పంచిపెట్టండి. అలా చేయలేకపోయినా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలయంలో మొక్కలకు మీ చేత్తో నీళ్లు పోయండి. అది కూడా చేయటం వీలు కాకపోతే దేవాలయంలో మీకు తోచిన సేవ చేయండి. లేదా దేవాలయంలో మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఇలా దేవాలయంలో ఏదో ఒక సేవ చేసినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తే అదృష్టం కలిసి వస్తుందో, సమస్యల నివారణకు ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా?
అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.